క్షణాలు నీ ఆధీనంలో ఉన్నవయ్యా. ఈ దినాన్ని ఈ విధంగా ఉండుట నీ చిత్తము, నీ దయలో, నీ కృపలో మా అందరినీ నేటి వరకు సజీవుడిగించిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి నాయన, ఈ కూడిక తండ్రి నాయన స్టార్ట్ చేయుచుండగా ప్రభా నాయన ఆది నుంచి అంచె వరకు నీవే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని తండ్రి. ఈ పరిశుద్ధాత్మ దేవ నీవు మా మధ్యలో ఉండి తండ్రి ఈ కూడిక మంచిగా జరగడానికి తండ్రి నాయన చెప్పే వాక్యంలో నీవు ఉండి తండ్రి నాయన రాని వారిని అయితే నాయన తొందరగా తోడుకు రమ్మని తండ్రి. ఇదైతే నీ నా మహిమార్థంగా జరగడానికి నీ కృప సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించమని, యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో నా ప్రార్థన అని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె ఆమేన్. ఆయన గమనెందుకు అంటే సరే అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక మారు మనకిచ్చినటువంటి యొక్క భాగ్యము, గొప్ప అవకాశముకై దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. లైవ్‌లో ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానము, వందనాలు తెలియచేస్తూ ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చదువుకోవడానికి లేకపోతే వివరించుకోవడం ప్రయత్నం చేద్దాం. సుజాత గారు మీరే వివరించండి. ఎందుకంటే వివరించేటప్పుడు గట్టిగా వివరించడం లేకపోతే మీరు ఆల్రెడీ వివరిస్తున్నారు చాలా చక్కగానే. సెంటెన్స్కి గ్యాప్ ఇవ్వడం కానీ, ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ ఆగడం కానీ, మాట చక్కగా అంటే మీరు మాట్లాడేసుకున్నట్టు కాకుండా అర్థమైందండి. ప్రయత్నం చేయండి, మీరు వివరించండి, గట్టిగా మాట్లాడండి. మీరు చెప్తున్నాను కదండి పాస్టర్ గారు. మీరు అంటే వివరించలేనండి, ముందు చదువుకి అలాగైతే వివరించగలదానండి. ఇప్పుడు సెంటెన్స్ చదవండి. నాకు మీనింగ్ తెలియదు, మీరు చెప్తారండి. నేను చెప్తానండి. నేను నార్మల్గా మీకు నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫిజికల్గా పైకి కిందకి వెళ్ళొద్దు అంటున్నారు కాబట్టి నేను అదే కొంచెం అంతా జస్ట్ అలా చదివి అలా చెప్పేస్తున్నానండి. ఎందుకంటే మీరు వచనం చదవడం అంతే అండి. నిన్నడవేమో 1 నిమిషంలో రివిజన్ చేయాలి. రివ్యూ అంటే ఈ రోజుది నిన్నటిది కలవాలి. రివ్యూ 1 నిమిషం. మొదట్లో 1 నిమిషం వందనాలకు అయిపోద్ది. రెండో నిమిషం రివ్యూ. మూడో నిమిషం నుంచి ఈ రోజు ఉన్నటువంటి వచనాలు. అది కూడా వచనం చదివి అట్లా. చెప్పండి. 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరులు 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలను పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులను నూనెను తీసుకుని పోయిరి. మన వాయిస్ ఎంత ఉందో అంతా ఉపయోగించి మాట్లాడండి. మీ వాయిస్ ఎంత ఉందో, ఎంత గట్టిగా మాట్లాడగలరో అంత గట్టిగా మాట్లాడి వివరించండి. బోన్స్ దగ్గరికి వెడితే నా వాయిస్ వేరేలా వస్తుందండి. అక్కడ ఏదో భయంకరమైన దూరమైన పర్లేదు, దగ్గరైన పర్లేదు, కానీ అంటే గొంతుని ఆపకుండా గట్టిగా మీ ఫ్రీగా మాట్లాడగలగాలి. నాకు కొంచెం దూరంగా ఉందానికి మామూలుగా వస్తుందన్న వాయిస్. దగ్గర పెట్టానంటే నాకు వచ్చిన ఆవేశం అన్ని ఇందులో వచ్చేస్తాయి. నేను దాన్ని దూరంగా పెడతానండి. అందుకు ఫ్రీగా గొంతు చెప్పండి. మీరు నేను చదువుతాను, మీరు చెప్పండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని, దివిటి అంటే తెలుసు కదా, ఒక కాగడ అనేసి అంటాం మనం. అంటే వెలుతురునిచ్చేది, అందులో నూనె ఉంటుంది, దాంట్లో ఒత్తు ఉంటుంది, దాన్ని దివిటి పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. కన్యక అంటే యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీ, పెండ్లి కాని స్త్రీ. ఎవరిని ఎదుర్కొంటానికంటండి? పెండ్లి కుమారుణ్ణి. చూసారా? అంటే ఒకే వచనములో ఒక్కొక్క పదములో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది అక్కడ.
అర్థమవుతుందా అవునండి. మీకు? ఒక్కొక్క పదంలో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. పరలోక రాజ్యం, తమ హ్మ్. దివిటీలున్నాయి. తర్వాత పెండ్లి హ్మ్. కుమారుడున్నాడు. తర్వాత 10 హ్మ్. మంది కన్యకలున్నారు. ఒకే వచనం 25 అధ్యాయం ఒకటో వచనంలో. ఒకటో సో వచనం. హ్మ్. వాక్యం ఎప్పుడు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పానో లేదో మరి ఇంతకుముందు నాకు తెలీదు. వాక్యం ఎప్పుడు కూడా వివరించడం ఏంటంటే, పెళ్లెలా జరిగిందంటే ఒకే మాటలో చెప్తాం. ఏమని? బా జరిగింది. అయిపోయింది. పెళ్లెలా జరిగిందంటే, బా జరిగింది అనే ఒకే ఒక్క పదంలో చెప్పేస్తాం. అయిపోయింది. కానీ దాన్ని వివరించగలిగితే గనక, వివరంగా మాట్లాడితే గనక అనేకమైన స్టోరీలుంటాయి అందులో. అనేకమైనటువంటి విషయాలు. ఎప్పటినుంచి ఆలోచనొచ్చినప్పటి నుంచి కూడా పెండ్లి చేయాలని తల్లిదండ్రులకు ఆలోచనొచ్చినప్పుడు గానీ, లేతే కుమారుడు గాని, కుమార్తె గాని ఆలోచనొచ్చినప్పుడు గానీ, చుట్టాలుగాలు చూడ్డాలు, లేకపోతే వెళ్ళడాలు, రావడాలు, ఆడికి వెళ్ళిన తర్వాత ఏవో జరుగుతాయి, మాటలు జరుగుతాయి. వాళ్ళు కాదంటారు, వీళ్ళొద్దంటారు. మన జీవితాల్లో చూస్తే గనక ఎంతో స్టోరీ ఉంటది. కానీ మన జీవితాల్లో అంటే షార్ట్ టైమ్‌లో నేను చెప్పేస్తున్నాను. పెండ్లిగా వెళ్ళినప్పుడు దారి ప్రయాణాలు గాని, అక్కడ ఎవరో పరిచయాలవుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చుట్టాలకం దొరుకుతాయి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా. మన జీవితాల్లో అనేకమైనటువంటి స్టోరీస్ ఉంటాయి. కానీ సింపుల్‌గా పెళ్లెలా జరిగిందంటే సింపుల్‌గా ఒక పదంలో బా జరిగింది అనేసి చెప్తూ ఉంటాం. సో, బాగా జరిగిందని చెప్పొచ్చు ఒకటి. పెళ్లెలా జరిగిందంటే రెండోది వివరించి ఇలా జరిగింది, అలా జరిగింది, ఆ నష్టం జరిగింది, ఈ మంచి జరిగింది. పలానా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. లేతే మాకు సంతోషమైంది. లేతే మేము ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. కష్టంగా బ్రతికాం. మా తల్లిదండ్రులు ఇలా చేశారు. మా అత్తమామలు ఇలాగా పెద్ద స్టోరీ వివరించి చెప్పుకురావడం కూడా అదే పెళ్లి స్టోరీ. అలాగే వాక్యం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుతారు అని ఒక పదంలో మనం మాట్లాడుకోవచ్చు. ఆ ఆశీర్వాదం రావాలి అనంటే, ఆశీర్వాదం పొందుకోవాలనంటే గనక ఎంతలా వివరించి మనం వాక్యాన్ని మాట్లాడుకోగలగాలి. ఎంత వివరంగా మాట్లాడుకుంటే అంత మధురంగా ఉంటదెప్పుడు వాక్యం. బాగా క్యాచ్ చేయాలి. ఎంత వివరంగా మాట్లాడుకుంటే అంత మధురంగా వాక్యం అనేది ఉంటది. ఇప్పుడు ఇక్కడ కన్యకలనుంది. కన్యకల గురించి ఒక పెద్ద గంట, 2 గంటలు ప్రసంగం చేసేయొచ్చు. కన్యకలంటే ఎవరు? అసలు ఏ విధంగా ఉంటారు కన్యకలు? కన్యక ఏ విషయానికి సాదృశ్యం? హ్మ్. పెండ్లి కుమారుడు ఒక ప్రసంగం జేయొచ్చు. అంటే అదొక ఎక్స్‌ప్లనేషను, వివరణ అలా అంత ఎక్కువగా మనం ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. సుజాత గారు మీరు బాగా గమనించాలి. మీరు అంటే ఆ మాటలు మన నోటంట వచ్చే మాటలు ఇలా వివరంగా అనమాట. వివరణలోకెళ్ళిపోవాలి. వెంటనే 2, 3 వచనాల్లోకి అంటే నార్మల్‌గా సందర్భానుసారమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అంటే ఇది అనుభవంలోకి వెళ్ళడం అనమాట. అర్థమవుతుందా మీకు? అనుభవంలోకి వెళ్ళడం. నార్మల్‌గా ఏదో వివరించమన్నామనుకోండి ఎవరినన్నా. ఏదో కొత్త వాళ్ళ టైప్‌లో అలా కాకుండగా మనం అనుభవం కలిగినటువంటి వారంగా మనము ముందుకు కొనసాగాలి. సో, ఇక్కడున్నటువంటి విషయం ఏంటంటే, పరలోక రాజ్యం గురించి చెప్పబడుతుంది. ఆ పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఎలా పోలుస్తున్నాడు? ఒక 10 మంది కన్యకలు వారి చేతిలో ఒక దివిటీలు పెట్టుకొని, పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి ఒక పెండ్లి 10 మంది కన్యకలను పోలి ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 10 మందున్నారు. ఆ 10 మంది ఒక పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. సో, ముందుకు వెళ్దాం. ఈ 10 మంది కన్యకలు ఎలా చేశారు? ఏం చేశారు? అనే విషయాలు మనకిక్కడ తెలుస్తాయి. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. హ్మ్. బుద్ధి లేనివారు తమ దివిటీలు మనం అనేక సార్లు ఈ సందర్భాన్ని వాడుకుంటూ ప్రార్థన చేస్తుంటాం. అనేక విషయాల్లో ఈ సందర్భాన్ని ఎత్తిపట్టుకుంటారు దైవజనులు. సో, ఆ సందర్భం మనకెక్కడుందంటే 25 అధ్యాయము మొదటి నుంచి ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల స్టోరీ ఉంది. అది దేని గురించంటే పరలోక రాజ్యం గురించి. సో, బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేని వారు ఏం చేశారంట, తమ దివిటీలలో నూనె లేకపోతే ఏమవుద్ది? ఆ దివిటీలు ఎలగవు కదా! ఆరిపోతాయి. సో, అలా ఈళ్ళు చేసిన బుద్ధి లేని పనేంటంటే, ఆ యొక్క దివిటీల్లో నూనె లేకుండగా తయారయ్యారు. వాళ్ళు బట్టలు కట్టుకోవడం, వాళ్ళు చీరలు కట్టుకోవడం, లేకపోతే ఇంకోటి ముస్తాబవ్వడం. ఈ ఆనందమే సరిపోయింది తప్ప వారి దివిటీల్లో వారి లోక సంబంధమైనటువంటి విషయాలు ఇలా వివరించుకుంటే గనక అనేకమైన విషయాలుంటాయి. హ్మ్.
ఇంకా మనం చెప్పాలంటే వద్దులే ఆ పదాలొద్దు. సో, ఆహ్, ఇవి చేసుకోవడం సరిపోయింది వారికి. ఇంతకి తీరా చూస్తే దివిటీలో నూనె లేకుండగా వెళ్ళారు. వెళ్తే ఏమైంది? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. సిద్దె అంటే మళ్ళా ఆ దివిటీలో నూనె ప్లస్ ఎక్స్‌ట్రా నూనె. అంత అడ్వాన్స్ కలిగినటువంటి మైండ్ కలిగున్నారు వారు. ఎవరు? మిగిలిన ఐదుగురు. ఎంత అడ్వాన్స్ అంటే గనక ఈ డ్యూటీల్లో నూనె అయిపోద్ది. అది మరలా అందులో పోసుకోవాలి. కాబట్టి సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. ఆ! ఓకే. ఆలస్యమైంది. ఈలోపు ఒక కునుకేస్తున్నారు మొత్తం అందరూ కూడా. హ్మ్. కునుకేస్తున్నారు. కునుకేస్తున్న సమయంలో వారికి కేక వినిపించింది. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి ఇదిగో కన్యకలుగా ఉన్నవారు మీరు రండి. హ్మ్. రండి అనే మాట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా! అయ్యా! మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. సో, ఇదంతా తెలిసినటువంటి మనకు స్టోరీ. ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీయే. అయితే ఇంతకీ ఎందుకు ఈ స్టోరీ చెప్పబడుతుంది? పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం ఎలా ఉంటదంట? పరలోక రాజ్యము పెండ్లి కుమారుడిని పోలి ఉంది. పెండ్లి కుమారుడిని పోలి ఉంది. పెండ్లి కుమారుడున్నాడు. మరి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి కన్యక కావాలి. ఇప్పుడిక్కడ ఒకటి బుద్ధి కలిగినటువంటి వారు మనకు సాదృశ్యం. బుద్ధి లేనటువంటి వారు కూడా మనకే సాదృశ్యం. సో, ఈ 2 ఈ 5 గుంపులో ఏ గుంపుకి మనము చెందిన వారమనేది మనకు తెలియాలి. ఈ ఐదుగురిలో ఏ గుంపుకి మనం సిద్ధపాటు కలిగినటువంటి మన దివిటీలలో అంటే మనలో వాక్యముండి మనం సిద్ధపాటు కలిగిన వారమైతే బుద్ధి కలిగినటువంటి వారమవుతాం. మనలో వాక్యం లేకుండగా, మనం లోక సంబంధులుగా ఉండి, రక్షణ లేక తిరుగులాడుచున్నామేమో, ఈవెన్ రక్షణుండి కూడా వాక్యానికి దూరంగా ఉంటున్నామేమో, వాక్యం నేర్చుకోవడానికి కూడా ఇష్టపడకుండగా ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నామేమో, అది బుద్ధి లేనటువంటి కన్యకలకు సాదృశ్యం. ఒకటి ఇది ఇక్కడి వరకు మనకి ఎలా అనేది. మరొకటేంటంటే, కన్యక అంటే గనక వధువు. వధువు. ఆ వధువు ఏంటంటే గనక మనం ఆలోచిస్తే గనక, వధువు సంఘానికి సాదృశ్యం. సంఘములో ఉన్నటువంటి అందరూ అవుతారు. జనం అవుతారు. ఆ జనమంతటిని కలిపి ఒకే ఒక్క స్త్రీతో పోల్చబడుతుంది వధువు. ఆ వధువు ఎలా ఉండాలంట? బుద్ధి కలిగినటువంటి వధువుగా, బుద్ధి కలిగినటువంటి కన్యకగా. అంటే అంత పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత వాక్యం తెలిసుండాలి. ఆ యొక్క వారిలో వారి దగ్గర ఆ నూనె అయిపోకుండా చూసుకోవాలి. ఈవెన్ పెండ్లి కుమారుడు రాక ఎప్పుడో తెలీదు గాబట్టి, అది ఏ క్షణానికైనా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే కొంతమంది దైవజనులు చెప్తుంటారు. మన నిద్రలో గాని, మెలకువ వచ్చినప్పుడు గాని, ఉదయం గాని, రాత్రి గాని, పడుకునే ముందు ప్రతి సమయంలో దేవుని తలుచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మనము కొనసాగుతూ ఉండగలగాలి. ప్రయాణాల్లో గాని, మన పని పాటల్లో గాని, ప్రతి నిమిషం. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడనేది మనకు తెలీదు. మనం రాత్రి ఎప్పుడో చెప్పుకున్నాం. ఆయన రాకడ ఎదురు చూసేంటే కూడా ఈవెను ఆయన రాకడ వచ్చేలోపే గనక మన జీవితాలు చక్కబడిపోతే గనక ముగిసిపోయేటప్పటికి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ బైబిల్ ప్రకారం అనేక విషయాలు, అనేక సందర్భాలున్నాయి. ఎందుకంటే ప్రపంచమంతా రక్షింపబడాలి. ఇజ్రాయెల్ రక్షింపబడాలి. అప్పుడు ఆయన రాకడ రాబోతుంది. సో, ఇంత జరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో
మన జీవితాలు ముగింపబడక మునుపు ముగించబడబోతున్నాయి అనిపించుకుని మనము సిద్ధపరచబడగలగాలి. సో, ఇందులో ఉన్నటువంటి ఆఖరి వచనం ఏంటంటే, "ఆ దినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి." వాళ్ళేం చేశారు? నిద్రపోయారు. నిద్రపోయారు సుమా ఓకే. నిద్రపోయారు. కానీ మా ఒక ఐదుగురు మాత్రం బుద్ధి కలిగిన వారుగా వారు మరలా ఎక్స్‌ట్రా నూనె కూడా వాళ్ళు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సిద్ధెలలో వారి సిద్ధెలలో మరలా నూనె తెచ్చుకొని వారు ఆ సమయానికి. మిగిలిన వాళ్ళు ఎక్స్‌ట్రా తెచ్చుకోలేదు. ఏమైంది? అప్పటికి మరలా కొట్ల కాడికి వెళ్లి కొనుక్కోవడానికి వెళ్లారు. పోనీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? కొంచెం ఇమ్మంటే ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకది ఫైనల్ స్టేజ్. ఆ స్టేజ్‌లో గనుక అందుకనే లోక సంబంధులతో మనం సహవాసం చేశామనుకోండి, మనల్ని వాళ్ళు వెనక్కి లాగేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? అందుకనే లోక సంబంధులకి మనం వేరయ్యి, దేవుని సంబంధులుగా మాత్రమే మనము ఉండగలిగిన యెడల మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆ యొక్క సిద్ధపాటు కలిగినటువంటి మనసు కలిగి మనము ముందుకు కొనసాగగలం. సో, ఇవి వచనాలు చాలండి. 13 వచనాలు. ఈ సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మనకి ఈ యొక్క సందర్భాలు గాని, లేకపోతే ఈ వచనాలు గాని మనం అనుకోనప్పుడు మనం ప్రసంగం చేసేటప్పుడు గాని, ఏ విషయాలన్నా మాట్లాడుకున్నప్పుడు గాని, పలానా సందర్భం ఎక్కడుందని అడిగినప్పుడు చక్కగా టక్కుమని తీసేటట్టుగా గుర్తుపెట్టుకోగలగాలి మనం. ఈ రిఫరెన్స్‌లని, వచనాల్ని మనం ఎప్పుడన్నా వాక్యం చెప్పుకునేటప్పుడు పలానా సందర్భం ఎక్కడుందని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు టక్కుమని తీసేటట్టుగా మనం ఉండగలగాలి. సో, దేవునికి మహిమ కలుగును గాక. మనమంతా కూడా ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మన యేసుక్రీస్తు వారి రాకడకు మనమంతా సిద్ధపడాలని ఆశిస్తూ, కోరుతూ వినినటువంటి మీ అందరిని కూడా దేవుడు అటు రీతిలో మనందరిని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరు చేస్తారు ప్రార్థన? విజయకుమారి గారు, మన హెప్సిబా గారు. నేను వాక్యం వివరించాను. ప్రారంభ ప్రార్థన సుజాత గారు చేశారు. పాస్టర్ అమ్మ గారు, విజయమ్మ గారు. చెప్పండి అయ్యగారు. మీకు ఏమైనా వీలుందండి? పనిలో ఉన్నారా? ఒకసారి. ఎన్ని నిమిషాలు ఉందండి? 10 నిమిషాలు ఉందమ్మా. ఓకే. ప్రార్థనా అవసరాలు ఏమన్నా ఉన్నాయండి? ప్రార్థనా అవసరాలు ఈరోజు ఎవరు ఏం పెట్టలేదు కదమ్మా. మనందరి గ్రూప్‌లో అందరి గురించి చేయండి. ఈరోజైతే ఎవరేం పెట్టలేదు ప్రార్థనా అవసరాలు. క్రిస్టి గారి గురించి, ఆశ గురించి, ఇంకా రవి, రాంపండు గారు. నేను చెప్తున్నానండి. మాది కొంచెం పొలం గొడవలు కొంచెం ప్రాబ్లంగా ఉంది. దాని గురించి ప్రార్థన చేయండి. పొలం రిజిస్ట్రేషన్ కోసం. అవునమ్మా. ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు? పొలం కాడ స్థలం అండి. ఓకేనండి. పొలం కాడ స్థలం అండి. పొలం అంటే చేలు అవి ఏం కాదు. ప్లేస్ అండి. శాంతరత్నం గారు, మేరీ గారు రేపు జరిగే పాటల కార్యక్రమము అన్ని కవర్ చేసుకుంటూ మన రత్నకుమారి, శాంతి. ఓకేనండి. ప్రార్థన. సకల ఆశీర్వాదం కానువైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలనైనా ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి కాల సమయం వరకు నా ప్రభ మమ్మల్ని అందరినీ నా ప్రభువా నీ సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. నీ కొందనాలు. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మా పని పాటలో తెలివిని జ్ఞానమునిచ్చి నాయన ఈ సాయంకాల సమయం వరకు నాయన తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీ కొందనాలు. ఎక్కడైతే 2-3 నా నామ పేరట కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన రాజా. నా ప్రభువా 2-3 కంటే చిన్న మందగా కూడి నా ప్రభువా ఈ రాత్రి కాలంలో నా ప్రభువా నాయన నీ వచనాల్ని నా ప్రభ మేము జ్ఞానిస్తూ ఉండగా నా ప్రభువా నీ దాసుల్లో ఉండి నీ కుమారుల్లో ఉండి మాకు ఇచ్చిన వివరణ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నైనా బుద్ధి గల కన్యకుల వలె ఉండడానికి మా కృప చూపించండి అయ్యా. బుద్ధి లేని వారిగా కాక నా ప్రభువా
అయినా నా ప్రభా పెళ్లికి నా ప్రభా పెండ్లి విందుకి నా ప్రభా వధువు సిద్ధపాటు కలిగిన మనసును దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రము నాయనా. గొప్ప దేవుడా, ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. హృదయం అనే పలక మీద రాసుకుని నెవరు వేసుకునే ధన్యత మాకు దయచేయండి నా ప్రభా. విన్ని విడిచిపెట్టే వారిగా కాక నాయన నీ కృపగల నాయన హస్తాలతో నాయన మమ్మల్ని అందరినీ భద్రపరచండి తండ్రి. నాయన రోజు నా ప్రభ క్రమము తప్పకుండా నా ప్రభ ఇటు రీతిగా జీవుని నా ప్రభ క్రమముగా మర్యాదగా జరిపిస్తున్న నా ప్రభు దాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు కుమారుడు గారి బట్టి ప్రార్థిస్తున్నా. బిడ్డకి ఇంకా జ్ఞానమునిచ్చి నా ప్రభ నీ సన్నిధిలో ఇంకా బహుబలముగా వాడుకోండి అయ్యా. స్తోత్రం. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన భార్యని దీవించండి, బిడ్డల్ని దీవించండి, అత్తింటి వారిని పుట్టింటి వారిని చెల్లిని కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి. ఆవిడ వెళ్ళుచుండగా వచ్చుండగా రాకపోకల్లో తోడేయండి నా ప్రభా. నీకు వందనాలు. సిస్టర్ నాన్న బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డనైనా నూతనమైన పాటలు చూపించండి, నాలుక సరళము దయచేసి నాయన అనేకమైన నాయన నూతనమైన పాటలు పాడడానికి కృప చూపించండి నాయన. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుచుండగా నాయన నీ జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి నా ప్రభ ఎగ్జామ్స్ రాయడానికి నాయన బిడ్డ కావలసిన సమస్తం ఆశీర్వదించి దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రము నా ప్రభ. అలాగే నా ప్రభ సుజీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. ఆ బిడ్డకి చిన్న కుటుంబాన్ని దీవించండి నాయన. నీకు వందనాలు స్తోత్రము దేవా. అలాగే నా ప్రభ ఇచ్చిన నాయన భర్త గారు రాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్య. నీకు వందనాలు. బిడ్డలు ఇద్దరు కూడా నాయన విదేశాల్లో చేస్తున్న పనిపాట్లో తోడేయండి నా ప్రభ. వారి యజమానులు మనసులు మార్చి నా ప్రభ ఇద్దరు ఒక దిక్కున ఉండడానికి మార్గం సరళము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని దయచేసి నాయన నీ కృపతో బిడ్డలు నింపండి నా ప్రభ. నీకు వందనాలు. అన్న గర్భాన్ని తెరిచిన దేవా, బిడ్డలు నా ప్రభ ఏకముగా ఉండడానికి నా ప్రభ మార్గం సరళము దయచేసి నైనా బిడ్డ గర్భాన్ని ముట్టి నా ప్రభా స్వస్థపరిచి నైనా సంతాన ఫలము దయచేయండి. ఇచ్చిన నైనా పుట్టింటి వారిని దీవించండి, అక్కని తమ్ముడిని కూడా దీవించండి అయ్యా. తమ్ముడు కుటుంబాన్ని దీవించండి నాయన. ఎవరైతే నా ప్రభ స్థలము పట్ల నాయన అపవాది ఎవరిలో ఉండి నా ప్రభ ఆటంక పరుస్తుందో నా ప్రభ ఇప్పుడే పరిశుద్ధ నామముతో వారితో మాట్లాడినైనా అపవాది కలుగు జై శాతాని చీకటి శక్తులను అంధకార చీకటి శక్తులను లయపరిచినైనా గొప్ప సాక్షురాలుగా నిలబెట్టుకోండి తండ్రి. స్తోత్రము నా ప్రభా. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. రిజిస్ట్రేషన్ అవ్వడానికి కృప చూపించండి నాయన. వారి రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెని దయచండి నాయన. అపవాది అంధకార శక్తిని లయపరచండి నాయన. ఇప్పుడే నీ అనాయింటింగ్ దయచండి, నీ శక్తితో నింపిన ప్రభా అక్కడ ఉన్న బంధకాల నుంచి విడుదల దయచేయండి. బంధకాల్ని నా ప్రభ సంఖ్యలను విడగొట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ శక్తితో నింపండి, నీ కాపుదల దయచేయండి. ఆ స్థలము చుట్టూ నాయన అపవాది ఎవరినైతే అడ్డుపరుస్తుందో నా ప్రభా ఇప్పుడే మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వందనాలు. నీ శక్తి గల నామములో బిడ్డల్ని స్వస్థపరచండి నైనా, బలపరచినైనా నీ కార్యము సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. అలాగే నా ప్రభా ఎఫ్సిబా గారిని వారికి ఇచ్చిన కుటుంబాన్ని భర్తని బిడ్డల్ని నా ప్రభు వారి అత్తింటి వారిని పుట్టింటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యజమానులు కూడా దీవించండి. సమస్త ఇరుకుల ఇబ్బందుల నుంచి తప్పించి రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే శాంతరాత్మ గారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అలాగే రాణి గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రము నా ప్రభు. అలాగే నా ఆశా జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇచ్చిన నా ప్రభు చెల్లెలు కుటుంబాన్ని తమ్ముడు కుటుంబాన్ని దీవించండి. నీకు వందనాలు. ఆ బిడ్డ నా ప్రభ ఇజ్రాయెల్లో చేస్తున్న పనిపాట్లో తోడండి నా ప్రభ. బిడ్డని తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ఆదరణ ఓదార్పును బిడ్డకి అనుగ్రహించండి నాయన. చేసుకోబోచిన నా ప్రభ కుమారుని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అన్నకి సంపూర్ణమైన విడుదల దయచండి నాయన. అరిగిపోయిన మూల్గులు ముట్టండి నాయన, కండ్రాలు ముట్టండి నాయన. ఇప్పుడే నీ అనాయింటింగ్ బిడ్డపై ఉంచి నీ రక్తముతో బిడ్డని కడిగిన ప్రభా నాయన. ఎముకల్ని బలపరచండి అయ్యా. ఏడంతల ఆత్మ, ఏడంతల శక్తి, ఏడంతల కృప బిడ్డకు అనుగ్రహించిన ప్రభా. మార్గాలు తెరవమని నా ప్రభా సహాయం దయచండి అయినా. వివాహ నరుడు ఒంటరిగుంటే మేలు కాదన్నావు నా ప్రభా.
అవమానించబడుచుందో నా ప్రభ, ఎక్కడైతే నిందించబడిందో నైనా 10,000 అతి సుందరగా బిడ్డని చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు స్తోత్రం నైనా. నా ప్రభ, అనేకులకి పెట్టే మనసునిచ్చావు. నీ కొందనాలు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. కొందనాలు నైనా బిడ్డని ఇంకా ఆశీర్వదించండి. 30 60 100 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు. అలాగే నైనా బట్టి ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ఆ బిడ్డ నా ప్రభ నడిపిస్తున్న నా ప్రభ పాటలనైనా, నా ప్రభ కార్యక్రమాన్ని నైనా దీవించండి, ఆశీర్వదించండి నైనా. బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. బ్రదర్ నా ప్రభ మంచి తెలివినివ్వండి, జ్ఞానమునివ్వండి నా ప్రభ నైనా. ఎవరు నా ప్రభ పాటలు విని నా ప్రభ ఎవరికి ఏ మార్కులు ఇవ్వాలో నా ప్రభ సమస్తం నేర్గున్న దేవుడు నైనా. నీ కొందనాలు నైనా. ఎవరు బాగా పాడుతున్నారని కాదు, కానీ కేవలం నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు చెల్లించే వారికి మాకు అందరికి సహాయం దయచేయండి నా ప్రభు. నీ కొందనాలు నాయన. ఎల్లప్పుడు పాటలతో, వాక్యంతో, ప్రార్థనతో నిన్ను గణపరచాలయ్యా. నీ కొందనాలు స్తోత్రం నైనా. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నైనా పాటలు పాడడానికి సహాయం దయచేయండి నైనా. సిగ్గుపడుచు, భయపడుచు ఎవరైతే వెనుకబడుచున్నారో ఇప్పుడే బిడ్డల్ని దర్శించండి. నీ ఆత్మతో నింపండి, నీ కృపతో నింపండి, నీ అభిషేకం దయచేయండి అయ్యా. నీ కొందనాలు. అలాగే నా ప్రభు స్తోత్రం తండ్రి. మా దైవజనులు ముట్టండి అయ్యా. నీ కొందనాలు. పెద్దయ్య గారిని, అమ్మగారిని, కుటుంబాన్ని దీవించండి. అలాగే నైనా బాలజ్యోతి అయ్య గారిని, వారి కుటుంబాన్ని దీవించండి నా ప్రభు. ఇచ్చిన బిడ్డల్ని దీవించండి. అలాగే జ్యోతి బాబాయ్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన సంఘాలని దీవించండి. అంచెంచెలుగా హెచ్చింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు. రాలేని బిడ్డలని నా ప్రభు రేపటి దినముకి సిద్ధపాటు దయచేయండి అయ్యా. నీ కొందనాలు. నా ప్రభా స్తోత్రం నైనా. గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే నైనా నా చెల్లి శాంతిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎందు నిమిత్తం అయితే రావట్లేదో మాకైతే తెలియదు, కానీ నా ప్రభ పని ఒత్తిడి తగ్గించి నా ప్రభ ప్రతి ఒక్కరూ నైనా నిన్ను స్తుతించడానికి నైనా మార్గం సరళము దయచేయండి నైనా. నైనా నీ కొందనాలు. నా సహోదరు గట్టి ప్రార్థిస్తున్నాము నైనా. బిడ్డ పట్ల గొప్ప మేలు చేశారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గ్రేస్ అమ్మని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాల బిడ్డ ఎదుగుదల దయచేసి మంచి జ్ఞానమునిచ్చి నైనా ఇంకా నీ సన్నిధిలో బహు బలముగా వాడుకోండి నైనా. ఇప్పుడే నడను ముట్టండి, నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు. అలాగే నైనా నాకు కుటుంబాన్ని దీవించండి. తల్లిదండ్రులు, నాకు చెల్లి, అన్నదమ్ములను ఆశీర్వదించిన ప్రభా నీ కృపతో, నీ శక్తితో నింపండి నా ప్రభు. నీ కొందనాలు స్తోత్రము నైనా. స్టార్టింగ్ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నైనా తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా మా మధ్యనున్నారని నమ్మొచ్చు నా ప్రభా. దీనురాలు ప్రార్థన ఆలకించి నా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిన వెంత బతిమాలు వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి ఎంత నాశనముగానైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గారు, విజయ్ కుమార్ గారు, వందనాలు.